ఇక సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. సిఐడి కేసులో గుంటూరు కోర్టు బెయిల్ను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. సిఐడి కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఏదైతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడిని అదే విధంగా కూడా అమిత్ షాని దూషించడం, అదే విధంగా కూడా అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి చిత్రాలని ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించడం, వీటి మీద సిఐడి అయితే మాత్రం కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదు చేసినటువంటి తర్వాత వాళ్ళని న్యాయస్థానంలో పోసాని మురళీకృష్ణని ప్రవేశపెట్టిన సందర్భంలో న్యాయస్థానం అయితే 12 రోజులు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఈ దానికి సంబంధించి గుంటూరుకు సంబంధించినటువంటి జిల్లా జైల్లోనే ఆయన అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సందర్భంలోనే సిఐడి అధికారులు మాత్రం ఆయన్ని తమ కస్టడీకి ఇవ్వాలని అడిగినటువంటి సందర్భం. దీనికి సంబంధించి ఒక రోజు కస్టడీకి కూడా, ఈ కేసుకు సంబంధించి కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. కస్టడీ పోలీసులు తమ విచారణలో మాత్రం ఒకరోజు విచారణ అయితే చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా పోసాన్ అయితే బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ జడ్జి మాత్రం పోసాని మురళీకృష్ణకి బెయిల్ ఇచ్చినట్లుగా కూడా బెయిల్ ఇవ్వటం అనేది జరిగింది, జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా ఇక పోసాని మురళీకృష్ణకి సంబంధించి ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన్ని జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి పేపర్ వర్క్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే వీలుపడకపోవచ్చు. రేపు ఉదయంలోపు మాత్రం ఆయన్ని రిలీజ్ చేసే అవకాశం, గుంటూరు జిల్లా జైలు నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.